పిల్లరా, చాలా దినాలు బట్టి నేను దేవుని యొక్క నామధేయాల గురించి, దేవుని యొక్క పేర్లను గురించి నేను ధ్యానిస్తున్నాను. పిల్లరా, ఆయన ప్రతి పేరు కూడా ఆయన యొక్క సుగుణాన్ని, ఆయన యొక్క క్యారెక్టర్ని మనకి తేటతెల్లంగా బయలుపరుస్తుంది. పిల్లరా, ఈ రాత్రి కూడా ఆయన యొక్క మరొక పేరుని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఈ రాత్రి ప్రేరేపించబడుతున్నాను. మీ బైబిల్స్ ఒకసారి నాతో పాటు ఓపెన్ చేస్తారా? యోహాను సువార్త 4వ అధ్యాయం. మూడవ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి నుంచి యూదులు 2 మాటలు 1-2 చదవండి. యూదుల అధికారి అయిన యోహాను సువార్త 3వ అధ్యాయం 1-2-3 వచనాలు చదువుతున్నాం. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడు చేయలేనని ఆయనతో చెప్పాను. అందుకే అతనితో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని దేవుని రాజ్యానికి చూడలేడని నిత్యముగా. నికోడమస్ అంటారు ఇంగ్లీష్లో. నికోడమస్ అనే ఒక యూదుల యొక్క పరిచయుడు, లేకపోతే అధికారి, యూదుల యొక్క అధికారి, గవర్నమెంట్ అఫీషియల్ అండ్ ఆల్సో పరిచయుడు, బోధకుడు కూడా. ఇశ్రాయేలీయుల యొక్క మరి స్పిరిచువల్ లీడర్, ఆత్మీయ నాయకుడు. ఆయన యేసుప్రభు గురించి తెలుసుకున్నాడు. యేసుప్రభు గురించి తెలుసుకుని రాత్రి వేళ మనుషులకు భయపడి పగటిపూట వస్తే, నువ్వు కూడా యేసులో కలిసిపోయావా, నువ్వు కూడా క్రైస్తవుడు అయిపోయావా, నువ్వు కూడా యేసై శిష్యుడు అయిపోయావా అని అందరూ అంటారేమని మనుషులకు భయపడి రాత్రిపూట యేసుప్రభు దగ్గరికి వచ్చి ఎలా సంబోధిస్తున్నాడంటే, బోధకుడా, టీచర్, బోధకుడా, మాస్టర్, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాము. పిల్లరా, బోధకుడా అనే మాట నికోదేము యేసుప్రభు వారిని ఉద్దేశించి పిలుస్తున్నాడు. బోధకుడా అనే మాట మనం చూస్తే హీబ్రూ భాషలో రబ్బూని అని రాయబడింది, గ్రీక్ భాషలో రబ్బీ. ఇది అందరూ యేసుప్రభు వారు మరి ఆయన సేవ ప్రారంభించిన దగ్గర నుంచి ఆయన పరిచయం 3.5 సంవత్సరాల సేవ పరిచయంలో పిల్లలు ఆయన మరి సమాధి చేయబడిన సమయంలో కూడా మరి మగ్దలేని మరియా రబ్బూని అని పిలిచిన పరిస్థితి మనకు కనబడుతుంది. అందరూ ఆయన్ని బోధకుడా అని పిలుస్తూ ఉన్నారు. ఆయన బోధకుడే, ఆయన నిజమైన మరి ఉపాధ్యాయుడు, లేకపోతే బోధకుడు, మరి ఆయన మాస్టర్. ఎందుకు ఈరోజు మరి ఆయన పేరు బోధకుడు, మంచి బోధకుడు? ఈరోజు టీచర్స్ డే, మీ అందరికీ తెలుసు, ఉపాధ్యాయుల దినోత్సవం. పిల్లల స్కూల్స్లో లేకపోతే టీచర్స్ వారందరినీ అభినందించి ఫెసిలిటేట్ చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. పిల్లల యేసు ప్రభు వారు ఆయన రక్షకుడు మాత్రమే కాదు, యేసు ప్రభు వారు యజమానుడు, నాయకుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు మాత్రమే కాదండి, ఆయన మంచి బోధకుడు. ఆయన మనల్ని బోధిస్తాడు, మనకి నేర్పిస్తాడు, మనల్ని నడిపిస్తాడు. ఆయన మంచి బోధకుడు, దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు, రబ్బూని. ఆయన పేరు రబ్బూని, అందరూ రబ్బూని అని పిలిచేవారు, అంటే బోధకుడా. మార్కు సువార్తలో ఒక యవనస్తుడు ధనవంతుడు వచ్చి యేసుప్రభు వారిని ఏమని పిలుస్తున్నాడు సార్ చూడండి. మార్కు సువార్త 10:17 చూడండి. 10:17 మార్కు 10:17. ఆయన బయలుదేరి మార్గమును పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని సద్బోధకుడా ఏమని సంబోధిస్తున్నాడు? సద్బోధకుడు అంటే గుడ్ మాస్టర్, మంచి బోధకుడా, సద్బోధకుడా, గుడ్ మాస్టర్. ఇందాకలేమో దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధకుడా, మంచి బోధకుడా. ఇంకా చాలాసార్లు శాస్త్రుల పరిచయాలు అంటారు, నీ జ్ఞానానికి, ఆయన జ్ఞానానికి అసలు ఎలా వచ్చింది జ్ఞానం? మనతో పాటు పెరగలేదా? వడ్లవాని కుమారుడు కాడా?
వీళ్ళు అన్నదమ్ములు మన మధ్యలో లేరా? ఈయనకి ఇంత జ్ఞానం ఎక్కడిది? ఆయన బోధకు ఆశ్చర్యపోయేవారట. మంచి బోధకుడు పిల్లరా, మంచి బోధకుడు పిల్లరా. మరి ఈ ఈ రాత్రికాల సమయంలో ఆయన మరి మంచి బోధకుడుగా ఎలా బోధిస్తాడు, ఏంటి బోధిస్తాడు అనే విషయాలు నేను కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఈ రాత్రి కోరుకున్నా. టీచర్గా, మంచి బోధకుడిగా ఆయన ఏం చేస్తాడు మన జీవితంలో? చూడండి, కీర్తన 25:12 దేవుని వాక్యం నుంచే కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. 25:12 చూడండి, కీర్తన 25:12 మీ బైబిల్స్లో. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన బోధిస్తాడట. హీ విల్ టీచ్. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో, ఆయన యందు భయం కలిగి ఎవరైతే ఉంటారో, పిల్లలనేమి పెద్దలనేమి, ఏంటి భయభక్తులు పిల్లలకేనండి, పెద్దోళ్ళకేనండి, పిల్లలకి కూడానా? ఏమంటే పిల్లలు భయభక్తులు పెద్దోళ్ళకేనా, సేవకులకేనా, అందరికీ కావాలా? చూడండి, 115 కీర్తన 13 వచ్చిన 115 కీర్తన 13 వచ్చిన చదవండి. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. అందరికీ భయభక్తులు కావాలి. హల్లెలూయా. ఆ చిన్నపిల్లాడండి, మా వాడు ఇంకా చిన్నపిల్లాడండి, ఉపవాసం ఉంటాడండి. ఎంత వెనకేసుకొని వస్తారు పిల్లలు. భయభక్తులు నేర్పిస్తున్నామా పిల్లలకి? దేవుని భయం నేర్పిస్తున్నామా మనం? దేవుని భయము భయభక్తులు ఎవరు కలిగి ఉంటారో వారికే బోధిస్తాడంటండి దేవుడు. వారికి మంచి బోధకుడుగా ఉంటాడంట. వారికట వారు కోరుకొనవలసిన మార్గాన్ని, ఏ మార్గాన్ని కోరుకోవాలో, విచ్ వే దే విల్ వాక్, విచ్ వే దే విల్ చూస్, గాడ్ విల్ టీచ్ దెమ్. హల్లెలూయా. పిల్లల మనం ఏ మార్గం వెళ్ళాలో మనకు తెలియదు, ఏది కోరుకోవాలో మనకు తెలియదు. ఆ సమయంలో మంచి బోధకుడిగా, గుడ్ మాస్టర్గా, పిల్లల పరలోకం నుంచి దిగి వచ్చిన బోధకుడిగా ఆయన మనకు బోధిస్తాడు. దేవుని భయము, నేను సూటుగా అడుగుతున్నాను, దేవుని భయము, దేవుని భయభక్తులు నీకున్నాయా? భార్య భర్తలు, నా సహోదరి సహోదరులు దేవుని భయం కలిగి ఉన్నారా? మీ పిల్లలకు దేవుని భయం నేర్పిస్తున్నారా? చిన్నప్పుడు మా అమ్మ నాకు ఒక మాట బాగా గుర్తుంది. అబద్ధం ఆడితే దేవుడు 4 కోసేస్తాడు అని చెప్పేది. అబద్ధం ఆడితే దేవుడు శిక్షిస్తాడు, నేను గాడ్ విల్ పనిష్ యూ. మా అమ్మ అనేది చాలా గట్టి కొట్టింది నన్ను అనేది. నేను కొడితే ఇలా ఉన్నది, దేవుడు కొడితే ఇంకా భయంకరంగా ఉంటుంది. దేవుని భయం నేర్పించింది నాకు. దేవుడు అంటే భయం చిన్నప్పుడు నుండి. ఇంకెవరికి భయపడేవాడు కాదు, కానీ దేవుడు అంటే భయము, వణుకు. ఆ దేవుని భయము వణుకే ఈరోజు దేవుని సేవకుడిగా మారేటట్లుగా నన్ను నడిపించింది. స్తోత్రం. ఎవడు నా మాట విని వణుకుచుండునో అనే మాట రాయబడింది. ఎవడు దేవుని మాట విని వణుకుతాడో? వణుకుతున్నామా దేవుని మాట విని? గడగడలు ఆడుతున్నావా ఆయన మాట? అబ్బాయి అసలు ఏం పట్టించుకో. వెళ్ళదా చాలాసార్లు, అంటే ఆ మాట నేను వాడకూడదు, కానీ కొన్నిసార్లు కొన్ని పశువులు రోడ్ల మీద వెళ్తుంటాయి, వర్షం పడినా దులిపేసుకుంటాయి, పట్టించుకో. పెద్ద వర్షం పడినా, వాటి మీద వర్షం పడినా పట్టించుకో. అలాగే కొంతమంది విశ్వాసులు ఎలా ఉంటారంటే, దేవుని పిల్లరా ఎన్ని వాక్యాలు చెప్పినా దులిపేసుకుంటారు. అస్సలు వాక్యము ఈ పైన టచ్ చేస్తుంది, కానీ లోపలికి వెళ్తే చూసారు? ఎప్పుడైనా మీరు ఆ ఏట్లోకి లేకపోతే నదిలోకి వెళ్ళారా? ఎప్పుడైనా సరదాగా ఈత కొట్టడానికి లేకపోతే సరదా చూడడానికి వెళ్తే ఆ నదిలో కొన్ని రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళు తీసామనుకోండి, ఒక రాయి, గులకరాయి తీసుకొచ్చామనుకోండి, ఆ పైన అంతా చాలా తడిగా ఉంటుంది. దాన్ని పగల కొడితే లోపల తడిగా ఉంటుంది, పొడిగా ఉంటుందా? పొడిగా ఉంటుంది. పైన మాత్రం తడిగా ఉంటుంది, కానీ లోపల పొడిగా ఉంటుంది. అదేంటండి? కొన్ని సంవత్సరాలుగా, కొన్ని ఏళ్ళగా నదిలో ఉంది, నీటిలో ఉంది, కానీ నీరు ఒక్క చుక్క కూడా లోపలికి వెళ్ళలేదు. కొంతమంది వాక్యాన్ని ఎన్ని సంవత్సరాలుగా వింటూ ఉంటారు, కానీ వాక్యం లోపలికి వెళ్దాం. దే విల్ నాట్ రిసీవ్. వాక్యాన్ని వారు అంగీకరించారు కదా. మంచి మనసుతో వాక్యాన్ని అంగీకరించబడట 30 దంతులు 60 దంతులు 100 దంతులు ఫలాన్ని ఫలిస్తాడట. వాక్యాన్ని వింటాడు కానీ పట్టించుకోరు కొంతమంది. వారు ఎలాంటి ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు, ఐహిక విచారాలు. కొంతమంది త్రోవ పక్కన పడిన, కొంతమంది రాత్రి నెలలు పడిన విత్తనాలుగా వాక్యం లోపలికి వెళ్ళకపోవడం వల్ల దేవుని భయం రావట్లేదు, దేవుని కార్యాలు జరగట్లేదు. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తి గలవారు అందరికీ
తన కోరుకొనవలసిన మార్గాన్ని బయలుపరుస్తాడు. హల్లెలూయా. ఆయన బోధకుడిగా ఏం చేస్తాడు తెలుసా? నువ్వు కోరుకునవలసినవి ఆయన నీకు బోధిస్తాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 25వ కీర్తన 4వ వచనం చూడండి. 25:4 చూడండి. యెహోవా నీ మార్గములు నాకు తెలియజేయము, నీ త్రోవలు నాకు తేటపరచము. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయి. టీచ్ మీ ఓ లార్డ్ అంటున్నాడు భక్తుడు. దావీదు అంటున్నాడు, టీచ్ మీ ఓ లార్డ్. దావీదు అంటున్నాడు, యు ఆర్ మై మాస్టర్, యు ఆర్ మై షెపర్డ్, యు ఆర్ మై టీచర్, టీచ్ మీ లార్డ్ అంటున్నాడు. ఏంటి టీచ్ చేయమంటున్నాడు? నీ మార్గాలు నాకు టీచ్ చేయి ప్రభా, నీ త్రోవలు నాకు టీచ్ చేయి ప్రభా. ఇంకేంటంటున్నాడు? నీవే నా రక్షణకర్తమైన నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయను ఆయన. నీ మార్గాలు నాకు బయలుపరచు, నీ త్రోవలు నాకు చూపించు. దేవుని మార్గాలు పిల్లరా, ఇందాకలేమో మనం కోరుకునవలసిన మార్గాన్ని మనకు బోధిస్తాడు. రెండవదిగా ఆయన మార్గాలు. ఏం చేస్తే నువ్వు దేవుని సంతోషపెట్టగలవు, ఏం చేస్తే నువ్వు దేవునికి ఇష్టడుగా మారుతావా, అవి కూడా బోధిస్తాడు దేవుడు. అటు శరీర సంబంధమైన అటు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇవ్వడానికి నాకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే పిల్లల ఉదాహరణకు ఒక టీచర్ ఉన్నాడు అనుకోండి. టీచర్ స్కూల్లో ఆయన క్లాసులో ఒక 50 మంది ఉన్నారు అనుకోండి. అందులో అందరూ బాగుపడాలని కోరుకుంటాడా? అందరూ సర్వనాశనం అయిపోవాలని కోరుకుంటాడా? వీళ్ళు ఎవరో బాగుపడకూడదు అని అనుకున్నాడంటే అసలు ఆయన టీచరే కాదు, ఆయన మన ఉపాధ్యాయుడే కాదు. నిజమైన ఉపాధ్యాయుడు అంటే ఏం కోరుకుంటాడు తెలుసా? అందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి, అందరూ ఫస్ట్ ర్యాంక్స్లోకి రావాలి, అందరూ మంచి పొజిషన్లో సెటిల్ అవ్వాలి. వాక్యం దగ్గర ఏముందంటే తన సేవకుని క్షేమాన్ని చూచి ఆనందించే దేవుడట. మనం క్షేమంగా ఉంటే ఆనందించే దేవుడు. ఈ లోక సంబంధం ఉపాధ్యాయులే అలాగుంటే మన ఆత్మీయ నాయకుడు, ఆత్మీయ ఉపదేశకుడు, నిజమైన బోధకుడు, పరలోకం నుంచి వచ్చిన బోధకుడు ఇంకా ఎంత మన క్షేమాన్ని కోరుకుంటున్నాడో, ఆ శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు నువ్వు పొందాలని, ఆ ఉన్నతమైన మార్గాల్లో నువ్వు నడవాలని కోరుకుంటున్నాడు. ప్రియులరా, శరీరం కన్నా ఆత్మ ప్రాముఖ్యమైంది, గుర్తుపెట్టుకోండి. శరీర సంబంధమైన దీవుల కన్నా ఆత్మ సంబంధమైన దీవులు ఉన్నతమైనవి. ఇదనలో చాలామంది మనసు దేని మీద పెడతారంటే శరీర సంబంధమైన వాటి, తాత్కాలికమైన వాటి మీద, క్షయమైపోయే వాటి మీద, తుప్పుపడేసే వెండి బంగారాల మీద, దొంగలు దోచుకుని పోయే డబ్బు మీద. ఏమైపోద్దండి డబ్బు? ఏమైపోద్ది తెలుసా మీకు? మత్తయి సువార్తలో ప్రభు చెప్తారు. మత్తయి సువార్తలో ప్రభు చెప్తారు 6వ అధ్యాయం చూడండి ఒకసారి, మీ బైబిల్ చూపించేయండి. 19 వచ్చిన చదవండి. 6:19. భూమి మీద దేని మీద నువ్వు దృష్టి పెడుతున్నావు? శరీరం కన్నా ఆత్మ విలువైనది ఎరుగుదవా? డూ యు నో దాట్? శరీర సంబంధమైన క్రియల కన్నా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు గొప్పవారి నువ్వు ఎరుగుదవా? చదవండి 6:19. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, మీ కొరకు భూమి మీద డబ్బులు కూర్చుకోవద్దు. ఇక్కడ చిమ్మటయు, ఎంత సంపాదించినా ఇంకా కావాలి, ఇంకా కావాలి. సాధారణంగా మానవునికి గుండె లెఫ్ట్ సైడ్ ఉంటుంది, హార్ట్ ఇంత మన గుప్పలు అంత ఉంటుంది అట. ఎలా పట్టుకుంటే ఎంత ఉంటుందో అంత ఉంటుంది మానవుని గుండె. ఆ గుండెట మరి దేవుడు ఇలా పుట్టగా దేవుడు 3వ నెలలో దాన్ని స్విచ్ నొక్కుతాడట, అది ఇంకా అప్పటి నుంచి కొట్టుకుంటుంటుందట. అలాగే 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఆయుష్కాలం ఉన్న తర్వాత కొట్టుకుంటూనే ఉంటుందట. అదే ఆటోమేటిక్ వాచ్ టైప్లో. ఏమని కొట్టుకుంటుందో శబ్దం వస్తుందట, లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని శబ్దం వస్తుందట. కానీ విచిత్రం ఏంటి, ఈ మధ్య కొంతమంది గుండెట డబ్బు 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 అని శబ్దం వస్తుందట. మానవుని యొక్క మనుషుడు ధనాపేక్షపరుడైపోయాడు. ధనం మీద ఏమనంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్ బ్రదర్. డబ్బు ఉంటేనండి. మరొకడు ఇంకో అడుగేసి పైసమే పరమాత్మ అంటున్నాడు, బుద్ధిహీనుడు. ధనము పరమాత్మ కాదు, మనీ మేక్స్ మెనీ థింగ్స్ కాదు. ఈరోజు కరోనాతో పెద్ద వాళ్ళందరూ చనిపోతున్నారండి. వాళ్ళు డబ్బులు లేక చనిపోతున్నారా? ధనంతో నువ్వు ఏదైనా కొనగలిగిన ఊపిరిని, ప్రాణాన్ని కొనగలవా? ధనంతో మనశ్శాంతిని కొనుక్కోగలవా? ధనముతో సంతోషాన్ని, సమాధానాన్ని కొనుక్కోగలవా? ధనం ఇవ్వలేదు. అది
వాటి మీద దృష్టి పెట్టద్దు. నీకు ఎంత కావాలో అంత ఉంచుకో. దేవుని అవసరాలను తీరుస్తాడు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు. ఇక్కడ చిమ్మెటియు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. 20 వచనం చదువు. పరలోకమందు ప్రభు అంటున్నాడు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. మీ కొరకు ధనాన్ని కూర్చుకోండి. అచ్చట చిమ్మట అయినను 70 సంవత్సరాల్లో లేకపోతే అధిక బలం ఉంటే 80 సంవత్సరాల్లో బ్రతుకుతాం. మనం ప్రభు పిలుపునందుకుని వెళ్ళిపోతాం. అక్కడ యుగ యుగాలు ఉండాలి ప్రభుత్వం. పరలోక పట్టణంలో అదొక అద్భుతమైన ప్లానెట్, ఒక అద్భుతమైన ఒక ఒక అద్భుతమైన ఒక పరలోక పట్టణం, గ్రహము దేవుని చేత సృష్టించబడిన ఒక బ్యూటిఫుల్ ప్లేస్. అక్కడ యుగ యుగాలు నీవు నేను ఉండాలి. ఆమేన్. అక్కడ ధనాన్ని కూర్చుకోండి. మీరు అడగొచ్చు, అన్నయ్య అక్కడ డబ్బు కూర్చుకోవాలంటే మేము ఏం చేయాలి? తర్వాత చెప్తాను మీకు. ఏం చేస్తే అక్కడ ధనాన్ని కూర్చుకుంటాం. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అచ్చట చిమ్మటయు తుప్పైనను దొంగలు. అక్కడ దొంగలు ఉండరుగా. అక్కడ దొంగలు ఎక్కడ ఉంటారు? 21 వచ్చిన ప్రభు నీ ధనం ఎక్కడ ఉండునో నీ ధనం ఎక్కడ ఉండను, అక్కడనే నీ హృదయం ఉండును. నీ హృదయం అక్కడే ఉంటది. 24 వచ్చిన ఎవడు ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరు అంటాడు. మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు. ఒక ఇద్దరు యజమానికి ఒకడు దాసులుగా ఉండలేడు. దేవుడు మన యజమానుడు, ఇంకో యజమానుడు అంటే సిరి. కొంతమంది మంచి సిరి అండి, సిరి తల్లి, సిరివెన్నెల, సిరి అంటే ధనం. పిల్లరా పేరు పెట్టుకు తప్పని నేను అన్నా కానీ దాని మీద నీ మనసు, దానికి నువ్వు బానిసగా పోద్దు. సిరి నీకు యజమానుడిగా ఉండకూడదు. యేసే నీ యజమానుడు. ఆమేన్. జీసస్ ఈజ్ అవర్ మాస్టర్. జీసస్ ఈజ్ అవర్ ఎవ్రీథింగ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిల్లరా మరి ఈయన మంచి బోధకుడుగా ఆయన నువ్వు కోరుకునవలసిన మార్గాన్ని బోధిస్తాడు. మొదటిది. రెండవది, నువ్వు నడవలసిన మార్గాలు, ఏ మార్గాల్లో నువ్వు నడిస్తే, ఏ త్రోవలో నువ్వు నడిస్తే నువ్వు ఆశీర్వదించబడతావో ఆ త్రోవలు నీకు బోధిస్తాడు. యెషయా 2:3 చూడండి. యెషయా 2:3లో బోధకుడుగా ఆయన ఏం చేస్తాడు? యెషయా 2:3, 2:3 ఆ కాలమున సియోను నుండి ధర్మశాస్త్రము యెరూషలేములో నుండి యెహోవాకు బయలువెళ్ళును. జనములు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదుము రండి, దేవుని పర్వతమునకు వెళ్ళుదుము రండి అని ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలో నడుతుము అని చెప్పుకుంటారంట. మందిరానికి వెళ్దాం రండి. ఆ మందిరంలో దేవుడు ఆయన తన మార్గాలు మనకు బోధిస్తాడు. హల్లెలూయా. తన త్రోవలు మనకు బోధిస్తాడు. మందిరానికి వెళ్దాం రండి అని వాళ్ళు అనుకుంటున్నారంట. పిల్లలు ఆయన టీచర్గా, ఆయన బోధకుడుగా నీవు కోరుకోవలసిన, నువ్వు వెళ్ళాల్సిన మార్గం నీకు బోధిస్తాడు. ఆయన త్రోవలు నీకు బయలుపరుస్తాడు, బోధిస్తాడు. మూడవది ఇంకేం బోధిస్తాడు? 119 కీర్తన 26 వచ్చిన కొన్ని మాటలు. 119 కీర్తన 26 వచ్చిన. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నీ కట్టడలు నాకు బోధించము. కట్టడలు అంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆజ్ఞలు నువ్వు నాకు బోధిస్తావు. యు విల్ టీచ్ హిస్ కమాండ్మెంట్స్. తన ఆజ్ఞలు నీకు బోధిస్తాడు. ఈ ఆజ్ఞలు ఏంటండి? 613 ఆజ్ఞలు ఉన్నాయంట పాత నిబంధన ఓల్డ్ టెస్ట్మెంట్లో. మరి న్యూ టెస్ట్మెంట్లో నూతన నిబంధనలకు మనం వచ్చినప్పుడు పిల్లరా మరి ఆ 613 ఆజ్ఞలు 10 ఆజ్ఞలుగా సింప్లిఫై చేశాడు ప్రభు. 10 ఆజ్ఞల పలకలు. ఆ 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలుగా దేవుడు సింప్లిఫై చేశాడు. ఏంటో తెలుసా? నిన్ను వలే మొట్టమొదటిగా నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలా. రెండవది నీ పొరుగువాడిని ప్రేమించాలా. ఎలాగా? నిన్ను వలే నీవు ఎలా ప్రేమించుకుంటావు అలాగే పొరుగువాడిని ప్రేమించాలంటండి. ఏమి ఆజ్ఞ అండి! ఈ 2 ఆజ్ఞల్లో ప్రభు ఆ యొక్క మొత్తం ధర్మశాస్త్రం అంతటిని ఇన్పుట్ చేశాడు. పిల్లరా గుర్తుపెట్టుకోండి. నాయన నీ కట్టడలు నాకు బోధించును. ఆయన ఆజ్ఞలు నీకు బోధిస్తాడు. ఆయన ఆజ్ఞలు నువ్వు ఎప్పుడైతే నెరవేరుస్తావో ఏమవుతుంది? యోహాను సువార్త
ఆయన ఆజ్ఞలు, ఈ 2 ఆజ్ఞలు, నువ్వు దేవుణ్ణి ప్రేమించి పిల్లరా, నువ్వు దేవుణ్ణి ప్రేమించి మనుషులు కూడా ప్రేమిస్తే ఏమవుతుంది పిల్లరా? యోహాను సువార్త మరి 14వ అధ్యాయం చూడండి, మీ బైబిల్స్ 14వ అధ్యాయం 21వ వచనం చూడండి. 21 చూడండి. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే. ప్రభు అంటున్నాడు, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకుంటే నన్ను ప్రేమించువాడు, వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడను. నా తండ్రి వాడిని ప్రేమిస్తాడు. నేను వాడిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందని కనపరుచుకుంటా. ఎంత అద్భుతమైన మాట అండి. నువ్వు ఆయన ఆజ్ఞలో కట్టడలు గైకుంటేనంట నువ్వు అంట ఆయన ప్రేమిస్తున్నట్టట. ఇప్పుడు చూడండి, ఏసే ప్రభు ఇక్కడ ఉన్నారు. నువ్వేమో ఆజ్ఞలు కట్టడలు నెరవేరుస్తుంటే ఆయన ప్రేమిస్తున్నావు. నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు కదా, మనం ఆయన ప్రేమిస్తున్నాం కట్టడలు గైకుంట ద్వారా. అలా ప్రేమించిన ద్వారాట దేవుడు మనల్ని ప్రేమిస్తాడట. ఎప్పుడైతే దేవుడు మనల్ని ప్రేమిస్తాడో యేసు ప్రభు మనల్ని ప్రేమిస్తాడట. ఒక పక్క తండ్రి అయిన దేవుడు, ఒక పక్క మన ప్రభు అయిన యేసయ్య మనల్ని ప్రేమిస్తారట. అంతేకాదట, నా తండ్రి ప్రేమించు వాడిని ప్రేమించు వారికి నన్ను నేను కనపరుచుకుంటాను. ఆయన కట్టడలు 119 కీర్తన 66 చూడండి. 66 వచ్చిన ఆయన కట్టడలను బోధిస్తాడంటండి. నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఇచ్చి ఉన్నాను, మంచి వివేచన మంచి జ్ఞానం నాకు నేర్పింపు. నీ ఆజ్ఞల యందు నేను నమ్మిక ఇచ్చున్నాను, నాకు మంచి వివేకం జ్ఞానం నేర్పి. ఆయన ఆజ్ఞలు మనం మరి నెరవేర్చేటట్లుగా దేవుడు మనకి సహాయం చేస్తాడు, మనకి నేర్పిస్తాడు. వాక్యానుసారంగా జీవించడం పిల్లల మనకు నేర్పిస్తాడు, మనకి నడక నేర్పిస్తాడు, స్పిరిచువల్ వాక్ నేర్పిస్తాడు. ఆయన టీచర్గా ఆయన మనకి నడక నేర్పిస్తాడు, ఆత్మీయ నడక నేర్పిస్తాడు. పిల్లల వాక్యానుసారంగా ఎలా నడవాలో, వాక్యానుసారంగా ఎలా జీవించాలో, వాక్యాన్ని ఎలా జీర్ణం చేసుకోవాలో, వాక్యం మీద ఎలా ఆత్మజీవితం కట్టుకోవాలో ఇవన్నీ నేర్పిస్తాడు. 3వది ఇంకేం నేర్పిస్తాడు ఆయన? 34వ కీర్తన 11వ వచనం. ఆయన మంచి బోధకుడు, రబ్బుని, గ్రీక్ భాషలో రబ్బీ. పిల్లరా, ఆయన మంచి బోధకుడు. 34:11 కీర్తన. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పిస్తాను. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం కూడా మనకు నేర్పిస్తాడు. భక్తి నేర్పిస్తాడు, భయం నేర్పిస్తాడు. వాక్యంలో యెహోవా యందు భయభక్తులు గలవారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహపు పిల్లలైనా లేమి కలిగి ఆకలి కొంటే కానీ యెహోవా యందు భయభక్తులు గలవారు ఆకలి కొనరు. యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలుండి వారిని రక్షించును. భయభక్తులు నేర్పిస్తాడు ప్రభు, భయభక్తులు నేర్పిస్తాడు. హల్లెలూయా. 9వ కీర్తన 90వ కీర్తన 12వ వచనం. కీర్తన 90వ కీర్తన 12వ వచనం చూడండి. 12వ వచనం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము. మా దినములు లెక్కించటకు మాకు నేర్పు. మా దినములు లెక్కించటం మాకు దినములు లెక్కించడం నేర్పిస్తాడు. ఎలాగా పిల్లరా? ప్రభురా అక్కడ సమీపంగా ఉంది. ఆయుష్కాలం నా వయసు పెరుగుతూ ఉంది, ఆయుష్కాలం పెరుగుతూ ఉంది, తగ్గిపోతుంది ఆయుష్కాలం. నేనేం చేశాను ప్రభు కొరకు, నా దేవుని కొరకు నేను ఏం చేశానని లెక్కించడం, కౌంట్ చేసుకోవడం నేర్పిస్తాడట మనకి. దినములు లెక్కించటం, మా దినములు లెక్కించటం మాకు నేర్పించు. 39వ కీర్తన. 39వ కీర్తన చూడండి. పిల్లరా, 39వ కీర్తనలో 4వ వచనం చూడండి. 4వ వచనం. యెహోవా నా అంతం ఎట్లున్నది, నా దినముల ప్రమాణం ఎంతైనది, నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధి నా ఆయుష్కాలం లేనట్టే, నీ సన్నిధిలో నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలం ఒట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుషులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడుతారు. జస్ట్ నీడలాగా అటు ఇటు తిరుగుతున్నారంట. వారు తొందరపడుట గాలికే కదా, వారి
కూర్చుకుందరు గాని వారు ధనము కూర్చుకుందరు గాని అది ఎవరికి చేజిక్కునో మనకు తెలియదు. అది ఎవడు పట్టుకుపోతాడో ఎవడు ఎంజాయ్ చేస్తాడో తెలియదు. ప్రభువా ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందును, నిన్నే నేను నమ్ముకుని ఉన్నాను. నిన్నే నమ్ముకున్నానయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నేను నమ్ముకున్నానయ్యా. నా దినం లెక్కించడం నాకు నేర్పిస్తాడు దేవుడు. నీ జీవితం యొక్క స్పాన్ యొక్క విలువ దేవుడు నేర్పిస్తాడు. ఇప్పుడు ఒక మాట మేము మీకు చెప్పాలి, ఒక మాట మీకు చెప్పాలి. మనం ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడట ప్రభు అట ఒక ప్రశ్న అడుగుతాడట. అందరికి ఒకే ప్రశ్న, నువ్వు ఎన్ని ఆత్మలు సంపాదించావు అని అడుగుతాడట. ఇలా వెళ్ళగానే మన తల నిమురుతూ మనం హత్తుకొని ముద్దు పెట్టుకుంటాడట. నుదుటి మీద ముద్దు పెట్టుకొని, మై స్వీట్ సన్, మై స్వీట్ డాటర్, డార్లింగ్, నా ప్రియమైన బిడ్డ, నువ్వు రక్షణ పొందిన దగ్గర నుంచి నీకు ఒక ఎదురు చూస్తున్నాను, బాగా వచ్చావు అని ముద్దు పెట్టుకుని కాగులించుకొని చాలాసేపు ప్రేమించి తర్వాత అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? నా కొరకు నువ్వు ఎన్ని ఆత్మలు తీసుకొచ్చావు? ఎంతమందిని తీసుకొచ్చావు నానా? ఎంతమందిని సంపాదించావు? ఆత్మలు ఎన్ని ఎన్ని తులాల బంగారం సంపాదించావు? ఎన్ని ఫ్లాట్లు కట్టావు? ఎంత సంపాదించావు? ఈ ప్రశ్న రాదు నీకు. ఎన్ని ఆత్మలు సంపాదించావు? నిన్నటి దినాన్ని ఒక చెల్లి ఫోన్ చేసి, పిల్లరా నిన్నటి దినాను అనుకుంటా, అన్నయ్య ఒకరోజు నాకు యేసుప్రభు అంటే ఎవరో తెలియదు అన్నయ్య, మీరు ఒక ప్రాంతంలో మీరు నన్ను కలుసుకున్నారు, నాకు సువార్త చెప్పారు, మందిరానికి ఆహ్వానించారు, మీ మాట కొట్టలేక మందిరానికి వచ్చాను. ఆ రోజు వచ్చానో లేదో తెలియదు, కానీ దేవుని ఆత్మ నన్ను దర్శించారని. ఇదిగో ఈరోజు నేను నా భర్త ప్రభువులు చలస్తారేమో, నేను మీ ఆత్మనే అంటుంది. హల్లెలూయా. ప్రతిరోజు ఎవరో ఒకరు ఫోన్ చేసి, అన్నా మేము దీవించబడ్డామన్న మీ పరిచర్యలో, అలా చెప్తుంటే నా హృదయం ఎంత పొంగిపోద్దా. నువ్వు ఎన్ని ఆత్మలు సంపాదించావు? ఎంతమందిని ప్రభు రాకడ వరకు సిద్ధపరిచావు? నీ దినములు లెక్కించటం నేర్చుకో. ప్రభు నేర్పిస్తున్నాడు ఈ రాత్రి. మన ఆయువు బెత్తిడంతగా చేసేటట్టు, నీడవలే ఊపిరి లాంటిదటండి మన జీవితం. ప్రభు కొరకు ఏదో ఒకటి చెయ్యాలి. మన దినములు లెక్కించట భయభక్తులు నేర్పిస్తాడు, దినములు లెక్కించట నేర్పిస్తాడు, ఆయన పిల్లల కట్టడలు నేర్పిస్తాడు, ఆయన మార్గాలు నేర్పిస్తాడు, మనం కోరుకునవలసిన పరిస్థితులు నేర్పిస్తాడు. పిల్లల మరి ఇంకొక మాట చూపిస్తే ఏమి నేర్పిస్తాడు ఆయన బోధకుడిగా? 143:10 చూడండి, వెరీ ఇంపార్టెంట్ వర్డ్. 143:10. నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందున నడిపించును గాక. నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. ఆయన చిత్తాన్ని ఎలా నెరవేర్చాలో నీకు నేర్పిస్తాడు. ఆయన చిత్తం ఏంటో బయలుపరిచి బోధించి, పిల్లరా జస్ట్ లైక్ ఎ టీచర్, మంచి బోధకుడు అని చెప్పాను కదా మీకు, రబ్బూని అని చెప్పాను కదా హీబ్రూ భాషలో, అన్నీ నేర్పిస్తాడు. అన్ని ఎలా ఆయన చిత్తానుసారంగా ఎలా ప్రవర్తించాలో, ఆయన చిత్తం ఏంటో. చాలాసార్లు మనం దేవుని చిత్తం అండి, ప్రతిదానిలో దేవుని చిత్తం అనే మాట ఎక్కువ వాడతాం. దేవుని చిత్తం అయితే మంచిదే, వాడడం మంచిది. దేవుని చిత్తం ఏంటి అసలు మన జీవితంలో? దేవుని చిత్తం ఏంటి? చాలా ఉన్నాయి అనుకోండి దేవుని చిత్తాలు. అందులో ఒకటేంటంటే తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రికలు ఉంటుంది. చేస్తారా? తీయండి, చూడండి ఒకసారి. తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15-16 వచ్చిన కలిసి ఉన్నాయి. సరే 16-18 కలిసి ఉన్నాయి. తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రిక 5:16 చూడండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటంటే ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. మంచి అయినా, చెడు అయినా, కీడైనా, ఈ కన్నీరైనా, దుఃఖమైన, నిట్టూర్పు అయినా, కరువైన, ఖడ్గమైన, సంతోషమైన, ఆశీర్వాదమైన, ఏమైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తం. అదే మొదటి తెస్సలోనికీయులకు 4వ అధ్యాయము
4:5 చూడండి. మీలో ప్రతి వాడును 4:5 మీలో ప్రతివాడును దేవుని ఎరుగక అన్ని జనుల వలె కామాభిలాషి యందు కాక, దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషి యందు అపవిత్రత యందు అభిలాష కాక, పరిశుద్ధత యందును పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును తన ఘటం అంటే శరీరం, ఘటమును ఎట్లా కాపాడుకొనవలెను అది ఎరిగి ఉంటుటే దేవుని చిత్తము. అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. పరిశుద్ధంగా ఎలా ఉండాలి, ఏం చేస్తే పరిశుద్ధత వస్తుంది అని ఎరగటమే దేవుని చిత్తం అంటండి. ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించడం నీకు నేర్పిస్తాడు ప్రభు. యాజ్ ఎ టీచర్ ఆయన బోధకుడిగా నీకు బోధిస్తాడు. యాజ్ ఎ టీచర్ ఆయన నిన్ను ప్రోత్సహిస్తాడు, నిన్ను తీర్చిదిద్దుతాడు. యూ విల్ ఎక్విప్ యూ. టీచర్ పిల్లరా క్లాసులు చెప్తాడు, ఎక్స్ట్రా క్లాసులు చెప్తాడు, స్పెషల్ క్లాసులు చెప్తాడు, పరీక్షలకు ముందు ఎక్కువ క్లాసులు చెప్తాడు. ఎక్కువగా అటెన్షన్ పే చేస్తారు. పిల్లల లోబడే వారికి, బాగా రెస్పాండ్ అయ్యే స్టూడెంట్స్కి ఇంకా స్పెషల్గా బోధించి వాళ్ళు ఎక్విప్ చేసి టెస్ట్ కొరకు సిద్ధపరుస్తారు. అలాగే ప్రభు కూడా నీకు ఆయన బోధించి, నేను ప్రోత్సహించి, నిన్ను వెన్నుతట్టి, నిన్ను నడిపించి, నీకు అన్ని నేర్పించి, నిన్ను ఆత్మ సంబంధమైన ఒక సైనికుడు వలె, ఆత్మ సంబంధమైన పరిపూర్ణమైన ఒక విశ్వాసి వలె, క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను మనం పొందే వరకు ఆయన మనకి బోధిస్తూనే, తీర్చిదిద్దుతూనే, ఎంకరేజ్ చేస్తూనే ఉంటాడు. అంతేకాదు పిల్లలు, ఈరోజు నేను టీచర్స్ డే సందర్భంగా ఒక స్లోగన్ చదివాను. పిల్లరా, అజ్ఞానంలో నుండి జ్ఞానంలోనికి నడిపించే గురు పూజోత్సవ దినోత్సవం అన్నాడు. అజ్ఞానంలో నుండి, చీకట్లో నుండి వెలుగులోకి. అజ్ఞానం అనేది చీకటి, జ్ఞానం అనేది వెలుగు. ఇప్పుడు మనం ఆరాధిస్తున్న దేవుడికి కూడా ఆయన మంచి బోధకుడు కాబట్టి, రబ్బూని, ఇబ్రూ భాషలో రబ్బూని అంటే బోధకుడు అని అర్థం కాబట్టి, ఆయన పేరులోనే కాదు, ఆయన నిజ జీవితంలో క్యారెక్టర్ కూడా మంచి బోధకుడే కాబట్టి పిల్లరా, ఆయన తన 12 మందిని శిష్యులు కూర్చోబెట్టి, మరి మత్తయి సువార్తలో ఒక మాట మీకు చెప్పడం మర్చిపోయాను. 5వ అధ్యాయం ఒకసారి చూడండి. ఆయన పిల్లరా, మరి 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. ఆయన 12 మంది శిష్యులను కూర్చోబెట్టి ఆయన ఏం చేశాడు చూడండి. ఆ జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చేది. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను. ఇలాగ ఏం చేశాడట? ఈ స్టార్టెడ్ టీచింగ్. ఎక్కువ బోధించేవాడు. పిల్లలు, ఆయన మంచి బోధకుడు, మంచి ఉపాధ్యాయుడు, మంచి టీచర్, గుడ్ టీచర్, బెస్ట్ టీచర్ ఇన్ ద వరల్డ్. పిల్లరా, ఆయన ఎందుకు వచ్చేవారిని అజ్ఞానపు చీకట్లో నుండి జ్ఞానపు వెలుగులోనికి. అందుకే పేతురు రాసిన పత్రికలో రాయబడింది, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన మనల్ని నడిపిస్తున్నాడట. అజ్ఞానం నుండి జ్ఞానంలోనికి నడిపిస్తాడు. ఆయనే జ్ఞానం అట్టండి. ఈ లోక సంబంధమైన టీచర్స్ జ్ఞానాన్ని బోధిస్తారు, కానీ యేసుప్రభు ఆయనే జ్ఞానం. ఈజ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. ఆయనే దేవుని జ్ఞానం. పిల్లరా, పరలోకము నుంచి వచ్చిన, పైనుండి వచ్చిన జ్ఞానం అని రాయబడదు. దిస్ విజ్డమ్ కమ్స్ ఫ్రమ్ అబౌవ్. పిల్లరా, మనలో ఉన్న దెయ్యాల జ్ఞానం తీసేసి, మనలో ఉన్న సొంత జ్ఞానాన్ని తీసేసి దేవుని జ్ఞానంతో ప్రభు మనం నింపుతాడు. అలా వాక్యం చెప్తుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందట. 3 రాలు అజ్ఞాని అయిన స్త్రీ అట తన చేతులతో ఇల్లు ఓడబెరుక్కుంటుందంట. నువ్వు ప్రభు యొక్క బోధనలోనికి వస్తే నీ ఇల్లు కట్టుకుంటావు. ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదు, ఎలా ప్రవర్తించాలో అన్నీ స్టెప్ బై స్టెప్ ఆయన నీకు బోధిస్తాడు. నీ మీద దృష్టి ఉంచి నీకు బోధిస్తాడు. హల్లెలూయా! ఎంత మంచి బోధకుడు! పరిశుద్ధాత్ముడు మంచి బోధకుడు. వాక్యలో మరి యోహాను 14:20 మరి 6లో ఒక మాట ఉంది. పరిశుద్ధాత్మ దేవుడట. ఆ మాట చదివితేనే బాగుంటుంది, ముగించేస్తాను. యోహాను 14:26 చూడండి. నేను చెప్పిన ఈ రెఫరెన్స్లన్నీ మీరు తర్వాత మళ్ళీ చెక్ చేసుకోండి, చూడండి, చదవండి. 14:26 ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ తండ్రి నా నామమున యేసు నామములో పంపించబోతున్న పరిశుద్ధాత్మ దేవుడట సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. పరిశుద్ధాత్మ దేవుడట
మొత్తమును బోధిస్తాడంటండి. ఏది వదలడు. ఈ న్యూ ఎవ్రీథింగ్, అన్నీ ఆయనకి తెలుసు కాబట్టి ఆయన బోధిస్తాడు. 16:13 యోహాను 16:13 పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గైడ్ చేస్తాడు. మీకా 3:8 పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు, బలంతో నింపుతాడు పిల్లరా. అదే రోమా 8:26 ఆయన మన బలహీనతలందు మనకు సహాయం చేస్తాడు. ఏదైనా మరి టీచర్ ఏదైనా సబ్జెక్ట్లో ఒక స్టూడెంట్ వీక్ అయితే ఆ స్టూడెంట్ స్పెషల్ క్లాస్ తీసుకుంటాడు. ఏ విధముగానైనా ఆ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాడో ఆ సబ్జెక్ట్లో బలపరచాలి. 8:26 రోమాలో మన బలహీనతలను ఆయన సహాయం చేస్తాడు. పిల్లరా అపోస్తలు 9:31 ఆయన మనల్ని ఆదరిస్తాడు, కన్నీరు తుడుస్తాడు. ఎన్నెన్న మీకు చెప్పను పిల్లరా. 14:26 సహాయం చేస్తాడు పిల్లరా. అంతేకాదు 1 కొరింథీ 2వ అధ్యాయం 10-16 వరకు, 1 యోహాను 4వ అధ్యాయం 1-6 వరకు ఆయన మనల్ని మనం ఏం చేయాలో, భవిష్యత్తులో ఏం చేస్తే ఏం జరుగుతుందో ఆయన వివేచించి ఆయన మనకు బోధిస్తాడు. గుడ్ టీచర్ రబ్బుని. యేసుప్రభు పునరుద్ధానుడు అయ్యే ఆ ఆదివారం ఉదయమున మగ్దలేని మరియ సమాధికి వెళ్ళి చూసరికి సమాధి తెరవబడింది. ఆ పక్క ఈ పక్క దేవదూతలు ఉన్నారు. సజీవుడైన వాడిని మృతులు ఎందుకు వెతుకుతున్నారని ఆ స్వరం వినబడింది. కంగారు పడింది. నా ప్రభుని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారో నాకు చెప్పండి అని ఏడుస్తూ కూర్చుంది. వెనకాతల నుంచి మరియా అని స్వరం వినబడింది. తోటమాలు అనుకుని, అయ్యా నువ్వెవరు, నా ప్రభుని తీసుకెళ్ళిపోతే నాకు చెప్పు, నా ప్రభు నాకు కావాలన్నది. వెంటనే ప్రభు మరియా అని పిలిచాడు. స్వరం వినబడింది పిల్లరా. గుర్తుపట్టింది స్వరం. వెంటనే తిరిగి రబ్బుని, నా బోధకుడా, మై మాస్టర్, మై టీచర్ అని ప్రభువుని గుర్తుపట్టి ప్రభుని పాదాలు పట్టుకుంది. పిల్లరా, ఈజ్ అవర్ రబ్బుని. ఆయన మన బోధకుడు. ఆయన మన మంచి బోధకుడు, సద్బోధకుడు. నికోదేము అంటున్నాడు, అయ్యా నువ్వు మంచి బోధకుడు అని మేము ఎరుగుదాం. పరలోకము నుండి వచ్చిన వ్యక్తి బోధకుడు అని మేము ఎరుగుదాం. వీ నో దట్ యు హ్యావ్ కమ్ ఫ్రమ్ హెవెన్. ఆయన బోధలోకి వస్తావా? ఆయన గైడెన్స్లోకి వస్తావా? ప్రభా నాకేమీ తెలియదయ్యా, నాకు బోధించయ్యా అంటే నీకు బోధిస్తాడు. నీకు జ్ఞానం నేర్పిస్తాడు, వివేచన నేర్పిస్తాడు, ఎక్కడ ఎలా ఉండాలో నేర్పిస్తాడు. పిల్లరా నిన్ను ప్రోత్సహిస్తాడు, కొన్నిసార్లు నీ కన్నీరు తుడుస్తాడు. ఎంత మంచి బోధకుడు అంటే ఈ లోకపు టీచర్స్ ఒక 7 hours 8 hours పీరియడ్స్ ప్రకారంగా ఒక గంట క్లాసులు తీసుకుని సాయంకాలం అయితే వాళ్ళతో మంది మనతో వాళ్ళతో వాళ్ళదే. కానీ ఈ బోధకుడు, నేను ప్రకటిస్తున్న యేసుప్రభు అనే మంచి బోధకుడు, ఈ రబ్బుని ఎలా చూడు అనుకున్నారు? నేను ఎప్పుడు విడిచిపెట్టడే, నేను ఎడనడు వెడవు నెడబోయినా ఐ విల్ బి విత్ యూ. నీతోనే ఉంటాడు నిత్యము. నీకు బోధిస్తాడు, నీ బలహీనతలేదు సహాయం చేస్తాడు, నీ కన్నీరు తుడుస్తాడు. ఇంకో మాట చెప్పనా, ఆ గెలుపు తీరాలు చేరుకునే వరకు, ఆ విజయపు ఆనందం నువ్వు అనుభవించే ఆనందంతో పరవశించే వరకు నీతోనే ఉంటాడు. ఆ విజయాన్ని నీకు రుచి చూపిస్తాడు, నిన్ను గెలుపు తీరాలకు తీసుకుని వెళ్తాడు. ఆ విశేషమైన ఆశీర్వాదాలతో ప్రభుని నింపుతాడు. ఈ రాత్రి రబ్బుని దేవుడు, రబ్బుని గాడ్ అంటే మంచి బోధకుడైన దేవుడు మనందరికీ సహాయం చేసి మనల్ని బోధించి మనల్ని నడిపించి బలపరచును గాక. మనం కోరుకోవలసిన మార్గమును మనకి బోధించును గాక. ఆమె ప్రార్థన చేస్తాను. మీ కొరకు తలలో ఉంచండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ లార్డ్, వండర్ఫుల్ మాస్టర్, అద్భుతమైన బోధకుడు. రెండయ్యా బోధకుడా, రెండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రండి బోధక, రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా,
పాదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా, పాదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా, ఈతలో మునిగి తేలాలయ్యా, మునిగి మునిగి ఆడాలయ్యా, రెండయ్యా బోధకుడా, రెండయ్యా బోధకుడా, నా నామములో వచ్చే పరిశుద్ధాత్మదేవుడు ఆయన సమస్తమును మీకు బోధిస్తాడు. పరిశుద్ధాత్మదేవుడా, మంచి బోధకుడా, రెండయ్యా, ఎండని జీవనదిలాగా రండి, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. ఈ రాత్రి నువ్వు మాటలు వింటుండగానే నీ హృదయంలోనికి, నీ ఇంటిలోనికి ఈ మంచి బోధకుడు, ఓ సద్బోధకుడు, పరలోకం నుండి వచ్చిన ఈ బోధకుడు ఒక నది వలె, పరిశుద్ధాత్మ నది వలె మీ ఇంట్లోనికి, నీలోనికి ప్రవహించి వస్తున్నాడు. ఈ రోజు నుండి ఆయన నీకు బోధకుడిగా ఉంటాడు. ఎస్ లార్డ్. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీరు ఎవరైనా, ప్రభా నీవు నాకు బోధకుడిగా ఉండాలి అయ్యా, నేను నీ పాదాల దగ్గర ఉండాలి అయ్యా, అజ్ఞానినయ్యా నాకు బోధించు తండ్రి, టీచ్ మీ ఓ లార్డ్, నీ కట్టడలను నాకు బోధించు, నీ మార్గమును నాకు బోధించు, యెహోవా భయభక్తులు నాకు బోధించు, నాకు నేర్పించే, ఎలా బ్రతకాలో నేర్పించు, ఎలా ఆత్మీయ జీవితంలో ఎలా ఎదగాలో నాకు నేర్పించు, ఎలా అచీవ్మెంట్స్ రీచ్ అవ్వాలో నేర్పించు, ఆత్మ సంబంధమైన ఆ యొక్క అనుభవాలు ఎలా పొందాలో నేర్పించు. తీర్మానం తీసుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన ఆయన, ఈ రాత్రి నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాను. ఎంతమంది అయితే హృదయాలు ఇచ్చారో వారందరినీ దర్శించండి. రెండయ్యా బోధకుడా అని ఎవరైతే కన్నీరు కాచి అడుగుతున్నారో వారి జీవితాల్లో మీరు మంచి బోధకుడిగా ఉండి వారు నడిపించండి తండ్రి. నీ కృపకు అప్పగిస్తున్నాను తండ్రి. ఈరోజు టీచర్స్ డే సందర్భంగా మంచి బోధకుడిగా నిన్ను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. హీబ్రూ భాషలో రబ్బూని అంటే బోధకుడా అని అర్థం. నీ పేరే బోధకుడు. యూఆర్ రబ్బుని గాడ్. నువ్వు బోధకుడు అయిన దేవుడు. ఆయన నీ కృపకే వందనాలు. మాకు బోధకుడిగా ఉండి నడిపించమని నీ బిడ్డలందరూ మీ చేతికి అప్పగిస్తాం. ఇదిగో నాయన, ప్రతి బలహీనత, ప్రతి అనారోగ్యం, ప్రతి నిస్సత్వం, ప్రతి నీరసం, ప్రతి నిరాశ యేసు నామములో గర్దిస్తున్నాను. గో ఇన్ జీసస్ నేమ్. ఎవ్రీ సిక్నెస్ గో ఇన్ జీసస్ నేమ్. I proclaim the healing. I proclaim the counseling. I proclaim the guidance. Oh, in Jesus' name. Bless your children. Bless your children. Lighten them. Veliginchu Rabala Shika. Veliginchini biddala. Touch them. Touch them. Touch them. Oh, జ్ఞానం అనే వెలుగుతో నింపుతండ్రి నీకు స్తోత్రం. అజ్ఞానపు చీకటి తీసివేయండి నీ ప్రజల్లో నుంచి. వెలుగు అనే జ్ఞానం అనే వెలుగుతో నింపుతాండ్రి. మంచి బోధకుడా నీకు వందనాలు. నీ ప్రజలను ఆశీర్వదించి రేపు పునరుద్ధాన దినం కొరకు, రేపు ప్రభు దినం కొరకు, నేను ఆరాధించే దినం కొరకు మమ్మల్ని అందరినీ ఆయుధపరచండి. యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచబడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, రబ్బుని దేవుడు, బోధకుడైన మన మంచి బోధకుడైన యేసు ప్రభు వారి ఆ యొక్క నడిపింపు, ఆ జ్ఞానము మన అందరికీ అనుగ్రహించబడి దేవుని సాక్షులుగా నిలబడుతుము గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. లైవ్లోకి వచ్చిన మీ అందరికీ దేవుని నామములో శుభములు. ఎస్, గాడ్ బ్లెస్ యూ. మరి టీచర్స్ డే సందర్భంగా ఆయన ఎలాంటి బోధకుడో మరి కొన్ని విషయాలు మీకు బోధించడానికి దేవుడు అంతా కృపించారు. వాక్యాన్ని మీరు మరొకసారి చూడండి, మరలా వాక్యాన్ని చూడండి. ప్రభు మీతో మాట్లాడతారు. ప్రతిరోజు మరి స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని మరి మీకు అందించడానికి దేవుడు కృపిస్తున్నాడు. ప్రతి రాత్రి 8 గంటలకు నేను లైవ్లోకి వస్తాను. ప్రతిరోజు లైవ్లోకి వస్తాను. చూడరా, ఆదివారం మాత్రం సాయంకాలం 6 గంటలకే లైవ్లోకి వస్తాను. గుర్తుపెట్టుకోండి, ప్రభు దినమైన ఆదివారం. ఎందుకంటే గాజువాక బేతెస్తా మినిస్ట్రీస్ ఆరాధన జరగటం లేదు. కొన్ని కారణాలు బట్టి చుట్టుపక్కల అనేక మంది మరి కోవిడ్-19 ఇబ్బంది పడుతున్న మరి పరిస్థితుల మధ్యలో ఆ గాజువాకలో ఆరాధన జరగటం లేదు. మోస్ట్ ప్రాబబులీ అక్టోబర్ 1st వీక్ నుండి ఆరాధన మరలా గాజువాకలో ప్రారంభించబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. మరి
చాలామందికి ఆ యొక్క అభ్యంతరంగా ఉండకుండానట్లుగా మరి కొంతకాలం దాగి ఉండాలని ఈ నెలంతా సెప్టెంబర్ నెలంతా పిల్లల మరి ఎవరి గృహాల్లో వారి ఆరాధన చేసుకోవాలి. లైవ్లోకి గాజువాక ఆరాధన సంఘస్థుల కొరకు ప్రత్యేకంగా మీరు అందరూ ఏడవచ్చు, మీరందరూ వాక్యాన్ని వినొచ్చు. ఆదివారం మాత్రం సాయంత్రం 6 గంటలకి లైవ్లోకి వస్తాం. మరి రెస్ట్ ఆఫ్ ద